సింగయ్య మృతి కేసులో ఏటుగా జగన్. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని కింద పడి ఒక పెద్ద వ్యక్తి నుజ్జునుజ్జవడం మనం చూసామన్నమాట. సో ఆ విజువల్స్ చాలామందిని కూడా డిస్టర్బ్ చేశాయి. అయితే అతని పేరు సింగయ్యగా మొత్తం అక్కడ ఉన్న పల్నాడు ఎస్పీ గుర్తించారనమాట. సో జగన్ గారికి పర్మిషన్ లేకపోయినా కూడా ఆ పర్యటనకు వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత అతని డ్రైవరు కేవలం నిర్లక్ష్యంతోనే ఆ కారు కింద పడిన వ్యక్తిని కూడా చూసుకోకుండా తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. సో దాదాపు 3,000 కిలోలు ఉన్న ఫార్చునర్ కార్ ఏదైతే ఉంటుందో దాన్ని తొక్కించుకుంటూ వెళ్ళిపోయారు. ఎదురు జనం ఆపమని చెప్తున్నా కూడా దాన్ని మెల్లగా కాన్వాయ్ నడిపిస్తూనే ఉన్నారు. సో చాలామంది గట్టిగా అదుము పట్టి కారు మీద పడటంతో అప్పుడు కానీ కారు ఆగలేదనమాట. సో అంత ఇది జరుగుతున్నా కూడా బయట అంతమంది ఆగమంటున్నా కూడా తన ఆనందంలో తను ఉన్నాడు జగన్. అయితే ఇందులో డ్రైవర్ది తప్పు ఉంది, జగన్ది తప్పు లేదంటూ వైసీపీ సోషల్ మీడియా అయితే వెనకేసుకొస్తున్నారు. ఇంకా అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు అయితే చనిపోయింది మా పార్టీ కార్యకర్తే కదా, మాకు లేని నొప్పి మీకేంటని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే అసలు ఏ తప్పు లేదు, అది పొరపాటున జరిగిందని కూడా చెప్పట్లేదు. ఏంటంటే ఒక అహంభావం, ఒక కండకావరంతో కనిపిస్తున్నారు అనమాట. సో ఇలా చేయడం ఏంటి, అసలు ఇంత ఇది జరుగుతుంటే సో దీంట్లో ఇప్పుడు ఎవరెవరిని ఏ రకంగా కేసులు వేస్తున్నారంటే A1గా ఎవరైతే డ్రైవర్ అతను తోలాడో అతను A1గా నిర్ధారించారనమాట. ఎందుకంటే అతని నిర్లక్ష్యం కేవలం ఈరోజు జగన్ లాంటి వ్యక్తికి ఈ కేసులోకి ఇరుక్కోవాల్సి వచ్చిందంటే కేవలం ఆ డ్రైవర్ నిర్లక్ష్యం. సో అంతమంది జనం ఉన్నప్పుడు ఎంత మెల్లగా వెళ్ళాలి. సో కారు చుట్టూ జనం ఉంటారు, అది చూసుకుని కూడా ఎన్నోసార్లు తిరిగి ఉంటాడు కదా, మరి దీంట్లో ఇంత నిర్లక్ష్యం ఏంటి అని చెప్పి సో ముందైతే అతను A1గా గుర్తించారు. అయితే పర్మిషన్ లేకపోయినా కూడా వచ్చాడు అంటూ ఆయనకి మేము పర్మిషన్ ఇవ్వలేదు, అయినా కూడా ఆయన వచ్చి ఇలా జనాలందరినీ గుంపేసుకుని సో మనం అంతకుముందు అల్లు అర్జున్ గారిని చూస్తే కనుక పర్మిషన్ లేకపోయినా కూడా థియేటర్కి వచ్చి అక్కడ ఒక ప్రాణం బలికోరేలాగా ఇదైందనమాట. సో ఆయన చుట్టూ ఎంత ఇష్యూ జరిగింది అనేది ఆ రోజు మనం చూసాం. సో అలాంటివి జరిగాక కూడా ఇంకా క్రౌడ్ని ఇట్లా గ్యాదర్ చేయడం, ఇట్లాంటి పర్మిషన్ లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మీటింగ్ పెట్టుకోండి, పోలీస్ శాఖ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు అడిగినప్పుడు. అలా కాకుండా రోడ్ షోలు చేయొద్దు అని చెప్పినా కూడా చిన్న చిన్న రోడ్లలోకి వెళ్ళి రోడ్ షోలు చేయడం, ఇదంతా చూస్తుంటే నిజంగా ఎంత ఉన్మాదమా, ఇంత సైకోనా అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి వద్దని చెప్పినా వచ్చినందుకు గాను అలాగే తనకు జరిగిన దాని గురించి ఎటువంటి స్పందించకపోవడం పైన జగన్ గారి పైన అయితే A2 కేసు నమోదైంది. సో A1కి అయితే దాదాపు 10 ఏళ్ళు కేసు అయితే జైల్లో అయితే పడుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. సో మరి జగన్ గారికి ఆ తర్వాత విడుదల రజనీ గారికి అలాగే పేర్ని నాని గారికి సో చుట్టూ ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇట్లా వరుసగా A3 A4 ఈ విధంగా శిక్షలు అయితే వేశారనమాట. సో ఖచ్చితంగా వీళ్ళందరూ మళ్ళీ దీని పట్ల కోర్టుకు హాజరు కావాల్సింది. సో దీంట్లో A2 కాకుండా A1గానే చేర్చమని చెప్పి జగన్ని అందరూ కూడా కోరుకుంటున్నారు అనమాట. ఎందుకంటే అంత అహంభావం ఏంటి, తన ఆనందంలో తను ఉన్నాడు, వద్దని చెప్పినా కూడా సో కారు ఎక్కిన వాళ్ళని కూడా దించకుండా తను అసలు ఒక ఊపులో ఉన్నాడు, జగన్ పట్టించుకోకుండా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మరి ఈ A2 జగన్కి దీనివల్ల ఏమైనా జైలు శిక్ష పడుతుందా అని టెన్షన్లో అయితే వైసీపీ సోషల్ మీడియా ఉన్నారు. కానీ సో ఇక్కడన్నా దొరికాడు అని చెప్పి చాలామంది టీడీపీ అలాగే జన సైనికులందరూ కూడా ఫుల్ పండగ చేసుకుంటున్నారు. కానీ ఏదైనా కానీ ఎవరు ఎట్లా సోషల్ మీడియా ట్రిక్స్ చేసినా, పాలిటిక్స్ చేసినా ఆ పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. సో దాని గురించి జాలిపడండి, కనీసం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పి జగన్ గారికి అయితే చాలామంది చెప్తున్నారు అనమాట. సో మరి దీనిపైన ఎలా స్పందిస్తారు, మరి జైలుకి వెళ్తారా అనేది జగన్ గారికి చూడాలి.